నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ చూసుకుంటే యాపిల్ వాళ్ళ నుంచి అంట. సో యాపిల్ వాళ్ళది ఐఫోన్ లాంచ్ ఈవెంట్ అవుతుందో ఇవాళ జరగబోతుంది అనమాట. సో ఐ థింక్ ఇక్కడ టైమింగ్స్, ఈస్టర్న్ టైమ్స్ అవన్నీ కూడా ఐఎస్టీ అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే రాత్రి 10:30కి అయితే ఈ ఈవెంట్ అయితే జరగబోతుంది అనమాట. సో ఈవెంట్లో ఏమేమి అప్డేట్స్ ఉంటాయనేసి రేపు టెక్ న్యూస్ చెప్తాను. కానీ మోస్ట్లీ ఏంటంటే చాలా మటుకు ఐఫోన్ 17 అండ్ ప్రో మ్యాక్స్ 17 ఎయిర్ ఇవి అండ్ ఐఫోన్ 17 ఇవి మోడల్స్ అయితే వస్తున్నాయి అయితే అప్డేట్ అయితే చేసిరన్నమాట. దాంతోపాటే ఇంకొక న్యూస్ చూసుకుంటే యాపిల్ ఐఫోన్ ఈవెంట్కి ముందే ఐఫోన్ 17 కేసెస్ ఉంటాయి కదా, అవి అయితే బయటపడే లిక్విడ్ సిలికాన్ కేసెస్ అయితే బయటపడేనట్టయితే కొన్ని హింట్స్ అయితే వచ్చినాయి అన్నమాట. సో చూడాలి ఎట్లుంటుంది ఏంది కదా అని చెప్పి పెద్దగా ఫరకేం పడకపోవచ్చు నాకైతే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో X300 ప్రో స్మార్ట్ ఫోన్కి సంబంధించిన డిస్ప్లే ఏదైతుందో బయటపడ్డదంటారు. ఇక్కడ X300 ప్రో డిస్ప్లే చూసుకుంటే 6.78 ఇంచెస్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుందనేసి అయితే ఇక్కడ చిన్న హింట్ అయితే పడ్డది అన్నమాట. అండ్ థిక్నెస్ చూసుకుంటే 7.9 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. సో రఫ్లీ 8 mm థిక్నెస్ అనుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండే అవకాశాలు ఉన్నాయని అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం గూగుల్ వాళ్ళది AI మోడల్స్ అయితే మనకు అందరికి తెలిసిందే కదా. సో దీంట్లో మల్టిపుల్ లాంగ్వేజెస్ యాడ్ చేసిర్రు అన్నమాట. సో ఇంటరాక్షన్ కోసము ఆ లాంగ్వేజెస్ ఏవేవి ఉన్నాయంటే దీంట్లో ఫస్ట్ చూసుకుంటే మన బ్రెజిలియన్, పోర్చుగీస్, హిందీ, ఇండోనేషియన్, జాపనీస్ అండ్ కొరియన్ లేటెస్ట్ లాంగ్వేజ్ ఈ 2 వారాల లోపల ఈ లాంగ్వేజ్ అయితే యాడ్ అయితే చేసిరు. సో హిందీ వచ్చేసి మన ఇండియన్ వాళ్ళకి కాబట్టి ఈజీగా ఇంటరాక్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా గూగుల్ వాళ్ళ నుంచి అనమాట. అది కూడా నోట్బుక్ LM నుంచి. సో నోట్బుక్ LMలో ఫ్లాష్ కార్డ్స్, క్విజెస్ అండ్ న్యూ ఫార్మాట్ తీసుకొచ్చారు. ఆడియో ఓవర్వ్యూ కోసం కూడా కొత్త ఫార్మాట్ తీసుకొచ్చారు అని ఒక చిన్న అప్డేట్ వచ్చింది. అండ్ ఇక్కడ రీడిజైన్ రిపోర్ట్స్ ఏవైతున్నాయి అవి బ్లాగ్ పోస్ట్ అవి డైనమిక్ ఉంటుంటాయి కదా, అది సజెషన్స్ తోటి తీసుకొచ్చారు అన్నమాట. సో మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే నోవా లాంచర్ గురించి అనమాట. నేను స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేశాను అప్పటి నుంచి. నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలామంది అరే నోవా లాంచర్ యూజ్ చేయాలని నేను చాలాసార్లు నోవా లాంచర్ ట్రై చేశాను. ఇప్పుడు ఏంటంటే అఫీషియల్గా ఇది షట్ డౌన్ అవబోతుంది అనేసి అంటారు. కొన్ని ఇష్యూస్ వల్ల, కొన్ని కారణాల వల్ల నోవా లాంచర్ అయితే షట్ డౌన్ అవబోతుంది అనేసి అయితే ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మొజిల్లా వాళ్ళ ఫైర్ ఫాక్స్ నుంచి అన్నమాట. సో మొజిల్లా వాళ్ళ ఫైర్ ఫాక్స్ సంబంధించిన అప్డేట్ చూసుకుంటే ఇది Windows 7 అండ్ Windows 8 దాకా కూడా సపోర్ట్ అయితే ఆపరేటింగ్ సిస్టమ్స్కి 2 ఆపరేటింగ్ సిస్టమ్స్కి సపోర్ట్ తీసుకొస్తుంది అనేసి అయితే అన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకొక సపోర్ట్ ఆపేస్తారు అంటే 32-bit లినక్స్ బిల్డ్ సపోర్ట్ అవుతుందో ఆపేస్తారు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో స్టిల్ ఇంకా Windows 7, Windows 8 యూజ్ చేసే వాళ్ళకి మొజిల్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే చాలా రోజుల తర్వాత ఈ మదర్ బోర్డ్స్ అఫీషియల్గా వచ్చినాయి అనుకోవచ్చు. ఎయోస్టార్ అనే మదర్ బోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్ ఉంది. సో అది 2 ప్రాసెసర్లు అయితే లాంచ్ చేస్తుంది. ఇది MODT అనమాట, మొబైల్ ఆన్ డెస్క్టాప్స్ అనే ఫార్మాట్తో పాటు కూడా వస్తుంది. సో ల్యాప్టాప్లో యూజ్ చేసే ప్రాసెసర్ ఏవైతే డెస్క్టాప్లో ఇంక్లూడ్ చేస్తే ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు ఇక్కడ మీకు ప్రాసెసర్ ఉంటుంది. సరే ఇది మదర్ బోర్డ్ మీదే ప్రాసెసర్ సోల్డరింగ్ అయి ఉంటుంది. దానిపైన ఒక హీట్ సింక్ అని ప్రొవైడ్ చేస్తారు. దాని మీద మీరు లిక్విడ్ కూలర్ పెట్టుకోవచ్చు, లేకపోతే వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. దీంట్లో మెయిన్ చూసుకుంటే మాత్రమే కాంబో చూసుకుంటే $520తో పాటు కూడా వస్తుంది అనేసి. సో కాస్ట్లీ ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ ఏవేవి వస్తున్నాయంటే ఇక్కడ Ryzen 9 9955HX ప్రాసెసర్, Ryzen 9 9955HX 3D ప్రాసెసర్, 2 ప్రాసెసర్లు వస్తున్నాయి. 2 వేరియంట్స్లో కూడా వస్తున్నాయి. అండ్ చూడండి మన ఇండియాకి వచ్చినప్పుడు చూసుకోవచ్చు. నేను స్టార్టింగ్లో చిన్న ఏమంటారు ఒక 4-5 years బ్యాక్ అయితేనేమో ఇంటెల్ వాళ్ళ సెల్రాన్వి కానీ J series ప్రాసెసర్లు ఉంటున్నాయి, అవి చూసిండు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మదర్ బోర్డ్కి సంబంధించిన న్యూస్ అనమాట. ఏదంటే సఫైర్ నుంచి అన్నమాట. సో సఫైర్ వాళ్ళైతే ప్యూర్ సిరీస్ని మదర్ బోర్డులు అయితే లాంచ్ చేసారు. ఇక్కడ అది ప్రస్తుతానికి అయితే చైనాలో ఉంది. ఇది వరల్డ్ గ్లోబల్గా లాంచ్ అయినప్పుడు సపరేట్ అప్డేట్ చేసాం. ప్రస్తుతానికి ఇక్కడ చూసుకుంటే సఫైర్ B850M ప్యూర్ సిరీస్ ఒకటి వస్తుంది. దీంట్లో ప్యూర్ M సిరీస్ ఉంది, ప్యూర్ A సిరీస్ మదర్ బోర్డ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా తీసుకోవాలంటే కొన్ని రోజులు ఆగుదాం, ఇండియాకి వచ్చిన సపరేట్గా అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో
వరల్డ్ ఆఫ్ ట్యాంక్స్ అనే గేమ్ అవుతుంది అవి 2.0 అప్డేట్తో పాటు తీసుకొచ్చింది, కొంచెం బెటర్ ఎన్హాన్స్మెంట్స్ బెటర్ విజువల్స్తో పాటు కూడా వచ్చింది. అండ్ బిగ్గెస్ట్ గిఫ్ట్ అనేసి అయితే కూడా అంటారు. సో ఈ గేమ్ వచ్చేసరికి అయితే పైసలు ఏం పడవు, జస్ట్ ఫ్రీగా మీరు ఆడుకోవచ్చు. కమింగ్ టు సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రం 70 GB స్టోరేజ్ ఉండాలి అండ్ డైరెక్ట్ఎక్స్ 10, 4 GB ర్యామ్, i5 థర్డ్ జనరేషన్, AMD FX 6300 ప్రాసెసర్, 4 GB ర్యామ్ ఉన్నా సరే కూడా ఈజీగా రన్ అయిపోతుంది అనమాట. సో ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేసుకోవచ్చు. వరల్డ్ ఆఫ్ ట్యాంక్స్ అనే గేమ్ బాగుంటే ట్రై చేయండి. సో ఇవి ఇవ్వాలన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్లో అమ్మడమే. నచ్చి మంచి అనిపించిందంటే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.